న్యూ ఈపీఎఫ్ రూల్. ఈ ఈపీఎఫ్లో కీలక అప్డేట్. వైద్య చికిత్సకు ₹1,00,000 వరకు విత్డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అది ఎలా ఉంటాయో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కొత్త ఆర్థిక సంవత్సరంలో శుభవార్తను అందించింది. ఇకపై పిఎఫ్ ఖాతాదారులు ఎవరిపై ఆధారపడకుండా వైద్య చికిత్స కోసం ఖాతా నుంచి ₹1,00,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు. అయితే గతంలో దీని గరిష్ట పరిమితి 50 ఏళ్లుగా మాత్రమే ఉండేది. సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఆమోదం పొందిన తర్వాత ఏప్రిల్ 16 నుంచి ఈ కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. అంతేకాదు ఏప్రిల్ 10న ఈపీఎఫ్ఓ అప్లికేషన్కు సంబంధించిన సాఫ్ట్వేర్లో కూడా మార్పులు చేసింది. ఈపీఎఫ్ఓ ఫామ్ 31లోని 68J పేరా కింద డబ్బు ఉపసంహరణ చేసుకోవచ్చు. భారత మార్కెట్లో అసూస్ జెన్ బుక్ డ్యూ ధర 1,59,099 పై మాటే. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే ఈపీఎఫ్ఓ ఫారం 31 అనేది పాక్షిక ఉపసంహరణకు సంబంధించినది. ఇది వివిధ ప్రయోజనాల కోసం డబ్బును అకాల ఉపసంహరణకు ఉపయోగించబడుతుంది. వేర్వేరు పనులు వేర్వేరు పేరాల్లో ఉంచబడ్డాయి. వాటిలో వివాహం, ఇల్లు కట్టడం, ఇల్లు కొనడం, చికిత్స కోసం డబ్బు తీసుకోవటం వంటివి ఇందులో ఉన్నాయి. నెల అంతకంటే ఎక్కువ రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నా, శస్త్రచికిత్సలు చేయించుకున్నా ఈ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. టీబీ, క్షయ, పక్షవాతం, క్యాన్సర్, హార్ట్కి సంబంధించినటువంటి చికిత్సల కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లోనూ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్లు లేకుండానే సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించి దీన్ని పొందొచ్చు. అయితే ఉద్యోగి 6 నెలల బేసిక్ ప్లస్ డిఏ లేదా జమైన మొత్తంలో ఉద్యోగి వాటా వడ్డీతో సహా ఈ రెండింటిలో ఏది తక్కువైతే అంతవరకు మాత్రమే విత్డ్రా చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఎవరైతే ఈపీఎఫ్ఓలో ఉన్నటువంటి ఖాతాదారులు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని ఆ విధంగా అప్లై చేసుకోవాలి, ఎవరి మీద ఆధారపడకుండా.